హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రైతులు ఈ వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇక మీరు ఇటువంటి వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 16వ విడత డబ్బులనేవి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనుంది. ఇక ఫ్రెండ్స్, ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకి 6,000 చొప్పున, అంటే ప్రతి విడతకి 2,000 చొప్పున 6,000 రూపాయలు ఏడాదికి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం అయితే తెలిసిందే. ఇక ఈసారి 16వ విడత డబ్బులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి త్వరలోనే విడుదల అయితే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉంటారో సో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ నగదు అయితే జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఫ్రెండ్స్, ఈకేవైసీ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడి నుంచి మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈకేవైసీ ఆప్షన్పై మీరు క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి మీరు ఇక్కడ నుంచి ఈకేవైసీ కంప్లీట్ చేద్దాం. మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నో యువర్ స్టేటస్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసి క్యాప్చాపై మీరు క్యాప్చా మీరు ఫిల్ చేసి గెట్ ఓటీపీ పై మీరు క్లిక్ చేయండి. లేదా ఫ్రెండ్స్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్పై మీరు క్లిక్ చేయడం వల్ల ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లేదా మీరు ఆధార్ నెంబర్పై సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మీ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసి క్యాప్చాపై మీరు క్లిక్ చేసి, అంటే క్యాప్చా ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీపై మీరు క్లిక్ చేయండి. సో మీ ఓటీపీ అంటే మీ మొబైల్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ నుంచి ఎంటర్ చేసి మీ స్టేటస్ అయితే ఇక్కడ నుంచి చెక్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీ స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్పై మీరు క్లిక్ చేయడం వల్ల మీ గ్రామాల్లోని రైతుల అందరి నేమ్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్లై చేసి ఉంటారో సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ నేమ్స్ అయితే రావటం జరుగుతుంది. సో అందులో మీ నేమ్ ఉందా లేదా అని ఇక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మా వీడియోస్ అందరికంటే మీరు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.